అందరూ బాగున్నారా? నేను మీ హరిప్రజలకు స్వాగతం. మీ అందరికి నమస్కారం. అయితే ఇప్పుడేమో ఇతర దేశాల్లో అన్నింటిలో కూడా ఇండియా సాంప్రదాయాలను మొదలు పెడుతున్నారు. కానీ మన ఇండియాలో అదర్ కల్చర్ తీసుకుంటున్నారు, అడాప్ట్ చేసుకుంటున్నారు. తప్పు లేదు, అమ్మాయిలు టీషర్ట్లు ప్యాంట్లు వేసుకుంటున్నారు, మంచి మంచి చక్కగా డ్రెస్సులు వేసుకుంటున్నారు. నాకు తప్పుగా అనిపించలేదు. ఒళ్ళంతా కప్పుకునేటటువంటి ఏ బట్టలైనా మంచిగానే ఉంటాయి. అలాగే వాళ్ళకి అర్హత ఉన్న వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళకి ట్రెడిషనల్గా కాకపోయినా వాళ్ళకి నచ్చినటువంటి మోడర్న్ డ్రెస్సులు కూడా వేసుకోవద్దని కాదు. కానీ నేను కొన్ని యూట్యూబ్లో గట్టా చూశాను. అమెరికాలో మరి ఏంటో ఏ దేశంలో నాకు తెలియదు, తెల్లవాళ్ళు కూడా ఉన్నారు. ఇంగ్లీషే మొత్తం మీద, అమెరికా వాళ్ళు అనుకుంటాను. హరే కృష్ణ హరే కృష్ణ అంటున్నారు. శారీస్ కట్టుకున్నారు, వాళ్ళు చక్కగా శారీస్ కట్టుకున్నారు, మెడలో పూలమాల వేసుకున్నారు, తిరునామాలు పెట్టుకున్నారు, చక్కగా తిరునామాలు పెట్టుకున్నారు, శ్రీ విష్ణువుడు పెట్టుకున్నట్టు చక్కగా హరే కృష్ణ హరే కృష్ణ. నాకు చాలా సంతోషం వేసింది. హైందవ ధర్మం మన హిందువులు నిలబెట్టుకోలేకపోతున్నామా? ఇక్కడ ప్యాంట్లు షర్ట్లు జీన్స్లు ఇలా చిన్న ఈ మధ్యన బొత్తుగా చిన్న నిక్కర్లు వేసుకుంటున్నారు. ఇక్కడ వరకు బ్రా వేసుకుని చిన్న నిక్కర్ డ్రైయర్ లాంటిది వేసుకుంటున్నారు. నేను ఎవరిని క్వశ్చన్ చేయట్లేదు. కాకపోతే నాకు ఏమనిపించిందంటే, మన శారీ సాంప్రదాయాన్ని అమెరికాలో ఉన్న కొందరు మంది ఇస్కాన్ టెంపుల్కి సంబంధించి అనుకుంటాను, నేను చూశాను వీడియోస్. అందులో హరే కృష్ణ అని వచ్చిరని తెలుగు మాట్లాడుతుంటే చిన్న చిన్న పిల్లలు వచ్చిరని మాటలు నేర్చుకుంటారు, చూసారా? అలా ఉన్నాయి నిజంగా. ఊరగే రుచి వచ్చి మాటలు రుచి అంటారు. అలాగా ఆ యొక్క అమెరికన్స్ హరే కృష్ణ అంటే నాకు నిజంగా మీరు తప్పు అనుకోవద్దు. పిచ్చోడు చెప్తున్నా నత్తోడు చెప్తున్నా తెలియక ఎవ్వరు అసలు మాట చెప్పడం రానోడు చెప్పినా ఈశ్వరుడు గురించిన ఒక మాట వినబుద్ధి, ఈశ్వరుడు గురించిన ఒక పాట వినబుద్ధి నేర్చుకోవాలనిపిస్తుంది. నాకు సంకీర్తనలు కూడా వచ్చు, నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను. మా అమ్మగారు అటువంటి సంస్కారాన్ని ఇచ్చారు. ఇది నిజం. నృత్యం షేర్ చేయాలి.